శంకర నాద శరీరా పరా రగులుతుంది మొగలి పద వగల మారి కన్నెయదా నాగినిలా వస్తున్నా కౌగిలిలే ఇస్తున్నా కాటేస్తావో వాటేస్తావో నాన్నలు నువ్వా ఎక్కడికెందుకు వచ్చావు? మొగుడు పిల్లలు చోపలు తెచ్చుకున్నప్పుడు తాతలు తండ్రులు రాకూడదు, తప్పులు మోస్తాలే. అయినా ఇది చోపనం కదా అమ్మ వాళ్ళ కూడా మేకపోతుంది బలిస్తున్నట్టు ఏటి ఆపాకులు. ఒరే మల్లెపూలు వేడి చేస్తాయి, అదే వేపాకులు చలవ చేస్తాయి. అందుకే తరతరాలుగా మనం ఆకులే కట్టుకుంటున్నాం. అయినా నీ శోభనం జరిగిందా చచ్చిందా? అదేంటి పెళ్ళయ్యాక చోపలు రాకపోతే తప్పులు కళ్ళు పోతాయి. సొమ్ములు ఇవ్వకుండా శోభనం చేస్తే ఇంకా పెద్ద పాపం, కాళ్ళు విరిగిపోతాయి. సరే నేను ఇప్పుడు ఏం చేయాలి? చేయాపు ఈ చెంపుడు పాలు తాగేసి నోట్లో వేలేసి పడుకోవాలి. నేను నోట్లో వేసుకుంటాను, నా పెళ్ళం ఏంటది ఆపేసి పడుకుంటుంది. అమ్మో నోట్లో వేలేసి పడుకోమన్నా నాది కాదు ఎక్కడా నిన్నేలు. ఏంటిది మల్తాలా? కాదు, శోభన నూతనం తాడని నువ్వు అర్ధరాత్రి పూట కుక్కలా తోకొట్టుకుంటూ నీ పెళ్ళాం దగ్గరికి వెళ్లకుండా ఏర్పాటు. నా కట్టం డబ్బులు మొత్తం నా చేతిలో పట్టే తప్ప నీ బతుకు ఇంతే. పడుకో కుక్కలా. ఓరి బండ బడా ఏందయ్యా ఇదే? పెద్ద ఏర్పాట్లు చేసినావు కదా. దయచేయి. ఏంటండి ఇది? అది మా అన్న తప్పు కాదు పెద్ద ఆయన. ఈ మధ్య మేము సింగపూర్ గుర్ర పద్యాలకి వెళ్ళుంట్లే, అక్కడ 10 కోట్లు వస్తే ఆనందం పట్టలేక గోదావరి దిగితే గుర్రం గారు చేసినది. అప్పటి నుంచి తన ముందు ఎవరు నడిచినా లాగో అలాగా? వారికి ముందు ఎవ్వరూ నడవద్దు, దయచేయండి. వెనక్కాలే రండి. ఇది నేను మీకు చెప్పడం లేదు కదా, మా చంద్రాయణ్ణి గాడిది కరిసింది. అప్పటి నుంచి ఈడు వెనక ఎవరు వచ్చినా సరే కాలు విసురుతున్నారు. అలాగా? రాయుడు గారికి ముందు నడవద్దు, వెనక నడవద్దు, సైడ్ సైడ్. దయచేయండి దయచేయండి. నీ బండ బడా ఏందైతే పిల్లకాయలతో సర్కస్ కూడా చేయిస్తావే? సర్కస్ కాదు రాయుడు గారు, యోగాసనం. అవును, ఈడ మగ పిల్లకాయలతో చేయిస్తున్నావా లేక ఆడపిల్లకాయలతో కూడా చేయిస్తున్నావా? లోపల భూగర్భంలో. పెద్ద ఆవిర్తానానికి ఏర్పడలేదే మా బాగా చేసినవే. చిన్నరాయుడు ఎవడు నువ్వా? నీకు బుద్ధుందా? ఇంకా పెద్ద ఏంద్రా ఇవన్నీ చూస్తంటే మాయలు పకీర్ బాదురులా. ఇగో పకీరు, ఈడ బాలనాగమ్మ దొరుకుతా? ఏందో అయితే? అది నిజంగా కుక్కేనండి. అదిగో అసలు బాలనాగమ్మ అక్కడుంది. ఇదేమిటే, ఏమైంది? నువ్వేం కంగారు పడక పెద్ద ఆయన. ఇదో రకం జబ్బు, కాలుతో తనే జబ్బు ఉంది నాకు తెలుసు. ఇది రెండోదన్నా. మా అన్న దెబ్బరొట్టి లాంటి ఆడదాన్ని చూస్తే మైకం వచ్చి పడిపోతాడు, మరి లేవడు. మరి లేపాలంటే ఏం చేయాలి? ఆ దెబ్బరొట్టిని తీసుకొచ్చే. దెబ్బరొట్ట? అదే అన్న, ఆ పిల్లని తీసుకొచ్చి మా అన్నని కాస్త లాలించి ఆడించి ఓ పాట పాడితే గమ్ము లేచి కూకుంటాడు. మా అన్న లేస్తేనే నీకు సరుకు దక్కింది. పాటతో సరిపెడతాడా, ఇంకేమన్నా అడుగుతాడా? అడగడు, ఉత్తిన డబ్బు దబ్బు పెట్టుకుంటాడు అంతే. అంతే కదా. చక్రి ఏంటి? సూపర్ బ్రహ్మాండం. చూడకుండా చెప్తావండి, చూడు. ఎంత చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారా? పర్వాలేదులే, నేను పట్టుకుంటేగా. కింద తీసుకొస్తారా? చూస్తావా? చూడనే బుద్ధి పుట్టినరోజు కూడా అల్లరేమిట్రా నాన్న? నా బంగారు తండ్రి కాదు, అల్లరి చేయకు. ఒక ముద్దు పెట్టు. నా బర్త్డే గ్రీటింగ్స్ చెప్పు. ఆ కథలన్నీ నాకేం తెలుసురా? కథలు కావే, హ్యాపీ బర్త్డే టు యూ అని పాడాలి. హ్యాపీ బర్త్డే టు యూ.
అదే బెలూన్ చూసా కదా కింద పగిలింది అదే కింద పడ్డా అస్సలు తగలేదు చెవుకుంటున్నట్టు కూడా లేదు కూర్చోండి. పర్వాలేదండి. ఈ అమ్మాయి ఎవర్రా? నా గర్ల్ ఫ్రెండ్లే. నమస్కారం అండి. నమస్కారం. ఎవరమ్మాయి అమ్మా? మాణిక్యమ్మ గారు. ఆ కేక్ క్యాండిల్స్ చాలా ప్రోగ్రామ్ ఉంది కదా, వెళ్ళి పని చూసుకో. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్యూ. థ్యాంక్ యూ. ఇక వస్తావా? కేక్ కొద్దు గాని. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Bujji. నా నాయనే, నా బంగారమే, నా ఆయుష్ కూడా పోసుకుని 1000 ఏళ్ళు చల్లగా ఉండు. మరి నేను వెళ్ళిస్తానండి. మంచిదమ్మా, పక్క వీధేనట్టుగా అప్పుడప్పుడు వస్తూ ఉండు. మా కోడలకు కూడా కాస్త సందడిగా ఉంటుంది. అలాగే వెళ్ళిస్తానండి. బాయ్ బాయ్. ఆ అలా చూస్తూ నిలబడతావేరా? పాపం ఆ అమ్మాయి ఒక్కతే పెడుతోంది. ఇంటి దగ్గర దిగబెట్టరా. అలాగే. వెళ్ళు. థ్యాంక్ యూ. హలో, ఎవరు? నేను ప్రియాంకని. ఫోన్ బావకివ్వు. మామా, ప్రియాంక ఫోన్. హాయ్ ప్రియాంక. బావా, నీకు గుడ్ న్యూస్ చెప్తే నువ్వు షాక్ అవుతావు. ఏంటో చెప్పు. ఇందాక నీ లవర్ ని చూసా. ఏంటి? అదే ఫోటోలో అమ్మాయి. ఏడ్చావు. ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? అసలు ఆ అమ్మాయి కనపడే ఛాన్సే లేదు. అరే, నా కళ్ళతో నేను చూసానని చెప్తుంటే. ఏంట్రా, ఏమైనా ట్విస్ట్ ఇచ్చిందా? చచ్చిపోయిన అమ్మాయి బతికొచ్చిందంటున్నాంట్రా. బావా, నేను వినయ్ మరదల్ని అంటే వినయ్ ఎవరు అంది. అడ్రస్ అడిగితే ఇవ్వనంది. నువ్వు నా గురించి చెప్పలేదా బావా? నేను నా గురించే సరిగ్గా చెప్పలేదు. నీ గురించి ఎక్కడ చెప్పను? నువ్వు ఒక పని చేయి. నువ్వు వెంటనే ట్రైన్ ఎక్కి వైజాగ్ వచ్చేసే. అప్పుడు అమ్మాయిని ఈజీగా క్యాచ్ చేయొచ్చు. హలో, ఆ అమ్మాయిని కలవాలంటే ట్రైన్ ఎక్కక్కర్లేదు. ట్రైన్ కింద పడితే డైరెక్ట్ గా కలుసుకోవచ్చు. నువ్వు నోరు మూసుకోరా. ప్రేమంటే నీకేం తెలుసురా? ఫోన్ బావకివ్వు. హలో బావా, ఇప్పుడు నువ్వు వైజాగ్ వస్తున్నావా లేదా? నేను అక్కడికి రాలేను గానీ ఆ అమ్మాయిని ఇక్కడికి రమ్మను. వాళ్ళకైతే ఎలాగో ట్రైన్ ఛార్జెస్ ఉండవు. ఫ్రీగా గాల్లో వస్తూ పోతూ ఉండొచ్చు. అదేంటి? అబ్బా అదంతే. మళ్ళీ అమ్మాయి కనిపిస్తే ఫోన్ చేయి. బాయ్, ఉంటా. ఒరే, నాకు డౌట్. మీ తాత పిచ్చి మీ మరదలకి ఎక్కిందంటవా? షటప్.